ఉపవాసంతో, నీతితో, యథార్థంగా దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మన సమస్యలు ఉన్నాయా, కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, బాధ వచ్చిందా, మోకరించి దేవుని ఎదుట నువ్వు మోకరించినప్పుడు నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడంట. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంట. నేను ఏమైనా కాలంలో ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు, నాకు బిజినెస్ లేదు, నాకు వ్యాపారం లేదు అని అనుకుంటున్నావా? దేవుని ఎదుట కూర్చో, దేవుని ఎదుట మోకరించు, ఉపవాసం ఉండు, దేవునితో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నేను జవాబిస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ ప్రతి సమస్యను తొలగిస్తాడు. దేవుడు ఎస్తేరు చేసిన ప్రార్థన అంగీకరింపడలేదా? నిన్ను ఆ పట్టణం దేవుడు కాపాడలేదా? చాపకు ఆజ్ఞాపించినప్పుడు చాప ఆయన మాటలో ఉంటుందిగా, మనుషుల్లో పడటం లేదే. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడుగా. ఎలా? దేవుని దుఃఖపరిచే కార్యాలు చేసినప్పుడు ఆ అభిషేకం వెళ్ళిపోతుంది. దేవుని మాటకు లోబడి విధేయులై ఉండాలి. మనం విధేయులై ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు.